హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రనుష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటి అంటే పాతకాలం రెసిపీస్ లో ఒకటైన సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలి అని. సో దానికోసం అయితే ఫస్ట్ మనకి అవైలబుల్ లో ఉన్న నట్స్ అన్ని అంటే కాజు, బాదం, ఇలాంటివన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో వాటన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మినప్పప్పు, బియ్యంని ఇలా దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇవి బాగా చల్లారాలి. ఇక్కడ మినప్పప్పు మనం మామూలు మినప్పప్పు కంటే పొట్టుండే మినప్పప్పును తీసుకోవడం చాలా మంచిది. వీటినే మినుములు అని కూడా అంటాము. ఇందులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. వీటిని అయితే ఏ రేషియోలో తీసుకోవాలి అంటే 4 గ్లాసు మినప్పప్పుకి 1/2 గ్లాస్ రైస్ తీసుకోండి, సరిపోతుంది. ఈ మినుములు చల్లారే లోపల మనం బెల్లం ని తురిమి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ బెల్లం దిమ్మని తీసుకున్నాను. ఇదైతే 900 గ్రామ్స్ అయితే ఉంది. ఇక్కడ మీ స్వీట్ ని బట్టి మీరు జాగరీని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చల్లారిన మినుముల్ని ఇలా బరకగా మిల్లు పట్టించుకోవాలి, లేదా మిక్సీకైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత ఒక బ్లెండర్ తీసుకొని మనం మిల్లు పట్టించిన పిండిని అలాగే తురుము పెట్టుకున్న బెల్లంని ఈ రెండింటిని కొంచెం కొంచెం తీసుకుంటూ మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే ఈ బెల్లం అనేది ఈ మినుముల పొడితో మిక్స్ అవ్వాలి కదా, అందుకోసం. ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ జాగరీతో మిక్సీ చేసిన పౌడర్. సో ఇలా చేయడం వల్ల ఈ జాగరీ అనేది ఈ పౌడర్ తో చక్కగా కలిసిపోతుంది. తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ ని కూడా యాడ్ చేస్తున్నాము. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నట్స్ అన్నింటిని ఇలా నెయ్యి వేసి దోరగా వేయించుకొని ఆ పౌడర్ లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం నెయ్యిని కాచి పెట్టుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి నెయ్యితోనే. ఇది ఎంత నెయ్యి కావాలి అని మెజర్మెంట్ ఏం లేదండి. సో మనం ఆ పిండితో ఉండ చేస్తే నించునేంత వరకు మనం ఈ నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని. అసలు నేను దీన్ని హెల్దీ రెసిపీ అని ఎందుకన్నాను, అలాగే ఈ సున్నుండల వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇందులో మనం ఫస్ట్ అయితే మినుముల్ని యూజ్ చేస్తున్నాము. దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. మన పెద్దవాళ్ళు కూడా మినుముల్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అలాగే నాకు తెలిసి ఇడ్లీకి కూడా పొట్టు మినపప్పునే ఎక్కువగా వాడుకునే వాళ్ళు. సో ఇది ఎంత మందికి తెలుసు నా కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. మినుముల్ని యూజ్ చేయడం వల్ల మనలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఇది ఎంత మందికి తెలుసు. అలాగే మన డైజెషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. 100 గ్రాముల మినుముల్లో 18 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ మన బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. సో దీని వల్ల మనకు హార్ట్ డిసీజ్ అనేవి చాలా తక్కువగా వస్తాయి. ఇంకా మినుముల్లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కూడా ఉన్నాయి. వీటి వల్ల మన బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో చూసారు కదా మినుముల్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఇన్ని బెనిఫిట్స్ ఉండడం వల్లే మన పెద్దవాళ్ళు కూడా ఒక సామెత చెప్పారు, మినుముల్ని తింటే ఇనుమంత బలంగా అవుతామంట మనము. అందుకే ఈ రోజు నుంచే మనం మినుముల్ని తినడం స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ మనం ఇందులో జాగరీని యూజ్ చేస్తాము. దీనిలో మనం చెప్పుకోవాల్సిన మెయిన్ బెనిఫిట్ ఐరన్. ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మనకు హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, పొటాషియం, సోడియం ఇలా చాలా ఉంటాయి. అంతే కాదు, లివర్ ని కూడా క్లీన్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఇందులో నెయ్యిని యూజ్ చేస్తాము. దీంట్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాగే ఇది మన థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ని బాగా తగ్గిస్తుంది. అలాగే మన కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా మన స్కిన్ ని కూడా హెల్దీగా ఉంచుతుంది. సో చూసారు కదా, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇంత మంచి రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.